మరోసారి దేవుడికి వందనాలు, అలాగే మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నా. భోజనమైన పిమ్మట చాలా కష్టం వాక్యం చెప్పడం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా చెప్తూ ఉండండి, ఎందుకంటే ఇంక జారిపోతారు మరలా నిద్రలోకి. కాబట్టి కొంచెం హుషారుగా ఉండండి. ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్న వాక్యానికి కొనసాగింపుగానే ఇప్పుడు కూడా ధ్యానం ఉంటుంది. కాబట్టి ఉదయం మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి వాక్యాన్ని మరొకసారి మనం అందరం కూడా నెమరు వేసుకుందాం. దేవుడు చూచుచున్న దేవుడు. కళ్ళు తెరిచి చెప్పండి, కళ్ళు మూసుకొని చెప్పబాకండి. దేవుడు చూచుచున్న దేవుడు, మన ప్రతి పరిస్థితిని చూచుచున్న దేవుడు. అలాగే హాగరు కూడా దేవుడికి పేరు పెట్టింది. హాగరు కూడా దేవుణ్ణి చూచింది. హాగరుని దేవుడు చూచాడు, దేవుడిని హాగరు కూడా చూచింది. ఇది మనం ధ్యానం చేసుకున్నాం. అయితే దేవుడు వాగ్దానమునిచ్చాడు హాగరుకి. ఆ వాగ్దానం పట్టుకొని హాగరు ముందుకి సాగిపోయింది. ఒక నిరీక్షణతో హాగరు ఇంటికి వెళ్ళింది. మీరు కూడా ఈ సాయంకాలము నిరీక్షణతో ఇంటికి వెళ్ళుదురుగాక యేసు నామములో, హల్లెలూయా. వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు గనుక మనము నిశ్చయముగా ఆయన మాటను నిరీక్షణతో పట్టుకుందుమని హెబ్రీ పత్రిక 10:23లో దేవుడు సెలవిచ్చాడు. వాగ్దానము చేసినవాడు, చెప్పాలి ఆ మాట అందరు చెప్పండి, వాగ్దానము చేసినవాడు, నీకు నాకు మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, మోసగాడు కాదు. లేదంటే తప్పు అయిపోయింది, నేను అనవసరంగా మాట ఇచ్చానని పశ్చాత్తాపడే దేవుడు కాదు ఆయన. సంఖ్యాకాండంలో ఆయన అంటారు 23వ అధ్యాయంలో ఏమంటారంటే, ఆయన పశ్చాత్తాపడుటకు మానవుడు కాదు, అబద్ధం ఆడుటకు ఆయన మానవుడు, ఆయన చెప్పి చేయకుండునా అని మాట్లాడతారు. ఏదైతే దేవుడు చెప్తాడో భూమి గతిస్తుందేమో కానీ ఆయన చెప్పిన మాటలో పొల్లు కూడా పోదు యేసు నామములో. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలి దేవుడికి. చెప్తావు హల్లెలూయా. దేవుడు చెప్పినటువంటి మాటలు ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. అయితే ఈరోజు దేవుడు విశ్వాసం లేదంటే ఆయన చెప్పిన మాట ఆయన నెరవేర్చుకోడా అని ఆయన్ని శకించి మనం మాట్లాడుకోవట్లేదు. మన విశ్వాసమును బలపరుచుకోవడానికి ఆయన వాగ్దానం చేసినవి నెరవేర్చబడ్డాయా లేదా, ఆయన ఎవరికైతే మాట ఇచ్చాడో ఆ మాటని ఆయన నెరవేర్చాడా లేదా అన్నది మనం పరిశీలించబోతున్న వాక్యంలో నుండి. హాగరికి మాట ఇచ్చాడు, నీ సంతానమును నిశ్చయముగా నేను ఆశీర్వదిస్తాను, నీ బిడ్డను నేను దీవిస్తాను అని మాట ఇచ్చాడు 16వ అధ్యాయంలో. 17వ అధ్యాయం చూడండి, ఆ మాటని ఆయన ఎలా రూఢీపరుస్తున్నాడో తన భర్త అయిన అబ్రహాముతో. 17వ అధ్యాయం చూడండి ఒకసారి. 17వ అధ్యాయము 20వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ వచనం ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 17వ అధ్యాయము 20వ వచనం. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతనిని విస్తరింపజేసేదను. అతడు 12 మంది మామూలు వ్యక్తులను కాదు, ఎవరిని కంటాడంట? కన్నాక రాజులయ్యారా? మామూలుగా రాజులయ్యాక కన్నాడా? అంటే ఎలా ఉంది మాట? పుట్టక ముందే చెప్పేశాడు 12 మంది బిడ్డలు పుడతారు నీకు. ఎవరికి? ఇష్మాయేలు ఎవరు కుమారుడు? ఇంకొక మాట చెప్పండి. ఇంకొక మాటలో దాసి హాగర్ ఎవరు? పని ఆవిడ. కానీ ఏమున్నది ఆవిడికి? దేవుని వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. అరణ్యంలో ఇంకొక మాట ఇచ్చాడు దేవుడు, నువ్వు తిరిగి శారమ్మ దగ్గరికి వెళ్ళి అణిగి ఉండు, ఆశీర్వదిస్తానన్నాడు. తిరిగి వెళ్ళింది, అణిగి ఉండడం ప్రారంభించింది, ఆశీర్వాదం కూడా ప్రారంభమైపోయింది యేసు నామములో. హల్లెలూయా. మనం అణిగి మణిగి ఉండడం వల్ల మనకి ఆశీర్వాదం తప్పకుండా వస్తుంది. 12 మంది రాజులు అవుతారు, 12 మంది పుడతారు, 12 మంది కూడా. ఆ మాట అక్షరాల నెరవేరిందా? నెరవేరలేదా? నెరవేరింది ప్రియులారా. ఇష్మాయేలుకి వివాహం అయినది. ఇష్మాయేలుకి 12 మంది పిల్లలు పుట్టారు. 12 మందిలో ఒక్కరంటే ఒక్కరు కూడా తప్పిపోలేదు. 12 మంది కూడా రాజులయ్యారు. గవర్నమెంట్ ఎంప్లాయీలు అనడం లేదు నేను. ఏమయ్యారు 12 మంది కూడా? రాజులు అవ్వడం అంటే ఎంత గొప్ప విషయం. ఒకడు కింగ్ అవ్వలా, 12 మంది కింగులు అయిపోయారు. వాగ్దానము చేసిన వాడు
అనలేకపోతున్నారు అన్నమాట. వాగ్దానం చేసినవాడు, వారి గొప్పతనం కాదు. ఇష్మాయేల్ ఏం భయభక్తులు కలిగినోడు కాదు. ఇష్మాయేల్ ఏమి దేవుడి కొరకు పనిచేసినోడు ఏం కాదు. కానీ ఇష్మాయేలు కడుపున పుట్టిన 12 మంది రాజులు అవడానికి గల కారణం ఏంటి? దేవుని యొక్క వాగ్దానం ఉన్నది వారి వెనక. హల్లెలూయా. ఈ మధ్యాహ్నం దేవుడు మీకు నాకు కూడా చాలా వాగ్దానాలు చేశాడు, చాలా మాటలు ఇచ్చాడు. స్వస్థపరుస్తాను, బాగు చేస్తాను, బలపరుస్తాను, ఆత్మీయంగా స్థిరపరుస్తాను, నీ ఇంటిలో కార్యాలు జరిగిస్తాను, మేలులతో నీ హృదయమును తృప్తిపరుస్తాను అన్నాడు. నువ్వు మర్చిపోయావు, ఆయన మర్చిపోలా. ఈ మధ్యాహ్నం ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, నేను నమ్ముతున్నాను ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడివి, తప్పకుండా నీ మాట నెరవేర్చబడుతుంది నా జీవితంలో అని మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలిగితే ఈ నెలలోనే చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చబడతాయి యేసునామములో. చప్పలు కొట్టి వందనాలు చెప్పాలి కొంచెం గట్టిగా. హల్లెలూయా అని కూడా చెప్తుండండి. నోడారా చెప్పండి హల్లెలూయా. ఎంతమంది రాజులయ్యారు చెప్పండి. మనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు? 4 ఉన్నారు. 2 తాగుబోతులు, 2 తిరుగుబోతులు. కానీ 12 మంది ఉన్నారు. ఒక్కడు కూడా చెడిపోలా, ఒక్కడు కూడా తప్పిపోలా. అసలు 12 మంది పుట్టడమే అద్భుతం, 12 మందిని పెంచడమే అద్భుతం. 12 మందిలో ఒక్కరు కూడా నిండు ఆయుష్తో ఉండడం ఎంత అద్భుతం. మరలా 12 మంది కూడా బాగుపడడం ఎంత అద్భుతం. 12 మంది కూడా రాజులు అయిపోయారు. నేను మరలా జ్ఞాపకం చేస్తున్నా, వారి గొప్పతనం ఏమీ లేదు. వాగ్దానం చేసిన దేవుడు ఎంత నమ్మకమైన దేవుడో, ఎంత మంచివాడో, మాట తప్పలా. ఈ సాయంకాల సమయంలో మీరు ఎంతమంది నమ్ముతున్నారో నాకు తెలియదు, కానీ దేవుడి మాటలు మీరు ప్రతి ఆదివారం వింటూ ఉంటారు. 31వ తారీఖు రాత్రి ప్రతి ఒక్కరు వాగ్దానాలు తీసుకుంటూ ఉంటారు. ఈరోజు ఉదయం కూడా దేవుడు మీతో మాట్లాడాడు. నేను నీ కన్నీరు చూస్తున్నాను, ఎవరు విడిచినా విడిచకపోయినా నేను నిన్ను విడవను, ఎడబాయను, నేను నిన్ను బలపరుస్తాను, నీ మీద పనిచేస్తున్న సైతాను శక్తి యొక్క బలమును. చెప్పండి కొంచెం గట్టిగా. భోజనం అయ్యాక ఇంకా బలంగా ఉండాలి కదా. సైతాన్ యొక్క బలమును ఏం చేస్తాను నేను? ఎంతమంది నమ్మి వెళ్తున్నారో అవన్నీ వాగ్దానం చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడా, నెరవేర్చడా దేవుడు? నమ్మినోళ్ళు హల్లెలూయా చెప్పండి కొంచెం. నమ్మినోళ్ళు మాత్రం హల్లెలూయా. 12 మంది కూడా రాజులు అయిపోయారు. ఎంతగా ఆశీర్వదించాడో దేవుడు వారిని. ఈరోజు గల్ఫ్ కంట్రీసు, సౌదీ అరేబియా, ఒమాను, అమాను, ఈ కంట్రీస్ అన్నీ కూడా మీరు ఎవరైనా వెళ్ళారా? లేదా ఈ సరంగపూటి దాటలేదా? ఏ ఊరు పేరు? ఈ ఊరు పేరు ఏ ఊరాక? ఇది సిఎన్పేట. మీరు బాగా డబ్బులు ఉంటే అటు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి, అరబ్ కంట్రీస్, ఇష్మాయేలు సంతానం ఈ రోజుకి కూడా 22 దేశాలు ఉన్నాయి. మనం కానీ బావి దవ్యామనుకోండి, ఏం పడతాయి? అవి కూడా 50 అడుగుల్లో పడట్లే. ఇప్పుడు అవి లోపలికి పోయినాయి నీళ్లు. 100 అడుగులు వేస్తే కానీ బోరు పడట్లే, నీళ్లు పడతాయి. వాళ్ళు కానీ బావి దవ్వారు అనుకోండి, 10 అడుగుల్లోనే పెట్రోల్ పడుతుంది. మీకేం అర్థం కాల పాప ఆకోళ్ళకి. ఏం పడుతుందక్క? నీళ్ళు ఎంత ప్యాకెట్? రూపాయక. పెట్రోల్ ఎంత లీటరు? మీ ఇంట్లో ఒక పెట్రోల్ బాగుంటే సిఎన్పేటలో మీరే శ్రీమంతురాలు. చెప్పండి హల్లెలూయా గట్టిగా. నువ్వు ఏడైనా తవ్వు, ఏం పడతాయి? పెట్రోల్ పడుతుందా? సిఎన్పేటలో నీళ్లు పడతాయి. సిఎన్పేటలో ఏడ తవ్వినా. కానీ మీరు ఇష్మాయేల్ దగ్గరికి వెళ్ళి బావి తవ్వండి, వాళ్ళ ఊరికి వెళ్ళి, ఎక్కడ బావి తవ్వినా పెట్రోల్ పడుతుంది అంతే. హల్లెలూయా. మనం లారీ టమాటాకాయలు పంపిస్తే వాళ్ళు ఒక లారీ పెట్రోల్ పంపిస్తారు. 100 టమాటాకాయలు పంపించాలి మనం. 100 లారీలు పంపిస్తే 1 లారీ పెట్రోల్ పంపిస్తారు. వారి దగ్గర నుండి మనం అంత దిగుమతి చేసుకుంటున్నాం పెట్రోలు. ఆ పెట్రోల్ నుంచి వచ్చే ముడి సరుకులన్నీ కూడా కోటీశ్వరులు. వాళ్ళు ఎంత కోటీశ్వరులో చెప్తా, టాయిలెట్ కూడా బంగారంతో కట్టుకుంటారు. ఏందక చెప్పలేదు మీరు గట్టిగా? మనం యాడేసుకుంటాం బంగారం? మెళ్ళ వేసుకొని 4 గుండీలు ఎప్పుతాం చూడండి. కానీ అని పాడుతుంటాడు, ఎందుకంటే ఉంగరాలు కనపడాలి. ఆయన రాగం కోసం కాదు, ఏసయ్యా అంటుంటాడు. ఈ ఉంగరాలు చూపిస్తుంటాడు మనకి. ఓరే నీ దగలమ దరిద్రుడా. ఆడ వాళ్ళందరూ ఆ బంగారంతో టాయిలెట్లు కట్టుకుని దాని మీద కూర్చోటున్నారు. నిజం నేను చెప్పేది అబద్ధాలు కాదు. ఇష్మాయేల్ సంతానం అండి. ఎందుకు అంత దీవించబడ్డారు? మనకి ఇంత బంగారం లేదు, ఉన్నది కూడా మన్నపురం గోల్డ్లో ఉంది. ఎప్పుడు తెచ్చుకుందామన్నా డబ్బులు రావు. ఈ ఒడిలేమో మనకు పడవు.
లోన్లు ఏమో రావడంలే. వాళ్ళ బంగారం ఎంత బంగారం? వాడు కూర్చునే టాయిలెట్ బంగారమే, వాడు తినే ప్లేట్ బంగారమే, వాడు కొనుక్కున్న కారు బంగారమే. టిఫిన్ చేయడానికి లండన్కి వచ్చి పోతాడంట ఆయన. ఏం చేయడానికి కాక? మీరు ఆడికి పోతారు టిఫిన్ చేయడానికి? నెల్లూరుకి వచ్చి టిఫిన్ చేసి వస్తారా? అంత డబ్బులు ఏడున్నాయి మనకి? ఈ ఇష్మాయేలు సంతానం టిఫిన్ చేయడానికి లండన్కి వచ్చి టిఫిన్ చేసి క్రాప్ చేసుకొని మళ్ళీ వారి దేశం వెళ్ళిపోతాడు ఫ్లైట్లో. హద్దు పొద్దు లేదు డబ్బు. ఎక్కడిదా డబ్బు? వాగ్దానం చేశాడు దీవిస్తానని దేవుడు. కొట్టు చప్పట్లో యేసు ప్రభు. ఇటుంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడని? నమ్ముతున్న వాళ్ళు చేతి చెప్పండి. నాకు నమ్మదగిన దేవుడా కాదా? దీవించాడా లేదా? ఇష్మాయేలు ఏమైనా మంచోడని దీవించాడా? ఇష్మాయేలు ఏం భక్తి చేసినోడు కాదు, భయభక్తులు కలిగి ఉన్నోడేం కాదు, అడివి గాడిదా స్వభావం. ఎటువంటి స్వభావం ఇష్మాయేలుది? ఎప్పుడు కూడా కొట్లాట్లే, తిరుగుబాటే, గొడవలు. కానీ ఎందుకు అంత దీవించబడ్డాడు? అతని యొక్క తల్లిదండ్రుల కన్నీటి ప్రార్థన చూసి దేవుడు ఒక మాట ఇచ్చేశాడు. ఆ మాటని వెనక్కి తీసుకొని ప్రేమ కలిగిన దేవుడు మన యేసు ప్రభు వారు. కొట్టు చప్పట్లు కొడదు. యేసయ్యకి వందనాలు. గుండి తీసేసా నేను ఇందాక. మళ్ళీ ఆయన గుండి తీసి వాక్యం చెప్తున్నాడు అంటారు. అందులో హెబ్రోన్ ఫెలోషిప్లో ఉన్నా నేను. హల్లెలూయా. తొందరపడిందాక తీసేసా. చెప్పండి. వాగ్దానం చేసిన వాడు నీ కుటుంబాన్ని బాగు చేస్తానన్నాడు, బాగు చేస్తాడు. కొద్దిగా ఉండు. బలపరుస్తానన్నాడు, బలపరుస్తాడు. స్వస్థపరుస్తానన్నాడు, స్వస్థపరుస్తాడు. నిన్ను దీవిస్తానన్నాడు, దీవిస్తాడు. నీకు వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానాన్ని పట్టుకో, నమ్ముకో, విశ్వసించు, నిలబడు ఆ వాగ్దానం మీద. కంటికి వాగ్దానమే కనపడాలి. తప్పకుండా ఆ మాట ఇచ్చిన దేవుడు అబద్ధమాడుటకు ఆయన నరుడు కాదు కాబట్టి, పశ్చాత్తాపడడు కాబట్టి నిశ్చయముగా నీకు ఇచ్చిన మాట నెరవేర్చబోతున్నాడు ఈ నెలలోనే అని నమ్ముతున్నా నేను. ఈ నెలలోనే నెరవేర్చబడునుగాక. హల్లెలూయా. ఇష్మాయేలు ఎంత పెద్ద ధనవంతుడండి. 22 అరబ్ కంట్రీస్ కూడా బీభత్సమైన డబ్బున్నోళ్ళు వాళ్ళు. పెద్దగా పిల్లలే ఉండరు వాళ్ళకి. ఒక 20 మంది ఉంటారు అంతే. ఒక ట్రక్కులో కూర్చుంటారు. ఆ ఒమాను ఆ ప్రాంతాల్లోకి వస్తారు. పెద్ద పెద్ద బిర్యానీ ప్యాకెట్లు తెచ్చుకుంటారు. వాళ్ళు మనలాగా 1 కేజీ మటన్ ఇండి అని అనరు. మేకలు ఎత్తుకుపోతారు వాళ్ళు. చెప్పండి గట్టిగా హల్లెలూయా అని. 1/2 కేజీ కాళ్ళు ఇండి, వేస్ట్ ఉంటే ఇవ్వండి, ఆ తోలు ఉంటే అట్టేంలే, గొర్రెలు కోయడమే. తిన్న కాడికి తినడం, ఆడు వదిలి వచ్చేస్తారు. ఏమంటే బీభత్సమైన డబ్బులు లేకపోతే బావి తాగుతాడు పోయి, వెనక్కి పోయి. ఏం పడతాయి చెప్పండి బావిలో? నువ్వు ఎన్ని బావిలు తవ్వినా మనం ఏం పడతాయి మన బావిలో? 4 రోజులు అవి తవ్వకపోయి ఉంటే కప్పలు పడతాయి. బెక్క అనుకుంటా కూర్చో. అది మన పరిస్థితి. ఏం ప్రార్థన చేశాడండి అబ్రహాము? ప్రభువా నీ సన్నిధిలో ఏ చిన్నవాని జ్ఞాపకము. ఆ హాగరు అరణ్యంలోకి వెళ్ళి ఏడుస్తూ ఉంటే తొందరగా దిగి వచ్చి దేవుడు ఒక మాట ఇచ్చేసాడు దీవిస్తానని. ఈ అబ్రహాం కూడా ప్రార్థన చేశాడు. శారా తరిమేమంటుంది, చిన్న పిల్లవాడిని నేను ఒత్త చేతులతో తరిమేయాల్సి వస్తుంది ప్రభు, ఆస్తి ఏమి ఇవ్వలేకపోతున్నాను ఈ చిన్నవాడికి. ఈ ఇష్మాయేల్ని నీ సన్నిధిలో జ్ఞాపకము. నీ మనవి నేను విన్నాను, వీడిని కూడా దీవిస్తానులే పో అన్నాడు. హల్లెలూయా. మన బిడ్డల కొరకు మనం చేయదగిన మంచి ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నా బిడ్డ ఎక్కడున్నా, ఏం చదువుతున్నా, వాడికి తోడుగా మీ సన్నిధి ఉండునుగాక ప్రభువా. హల్లెలూయా. వాడెప్పుడు నీ సన్నిధిలో ఉండాలి ప్రభువా. నా బిడ్డ ఎప్పుడు నిన్ను విడిచిపెట్టకూడదు ప్రభువా. నా బిడ్డల వెంట నీ సన్నిధి తోడుగా రావాలి ప్రభువా అని మీరు చేసే ప్రార్థన వల్ల మీరు తోడుగా ఉండకపోయినా మీ బిడ్డలు ఎక్కడున్నా మీరు చేసిన ప్రార్థన వారికి తోడుగా ఉండి నడిపిస్తుంది యేసునామములో. చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం దేవుడికి. హల్లెలూయా అని చెప్పండి. హల్లెలూయా. 42వ కీర్తనలో ఒకసారి చూడండి. ఒక మాట చూపించి నేను ముందుకెళ్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నందుకు వందనాలు, స్తోత్రములు ఆయనకి. మధ్యాహ్న సెషన్లో కూడా గొప్ప మేలు మనందరి జీవితంలో జరిగిస్తూ వాగ్దానం నెరవేరుస్తున్న దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. 8వ వచనం, అయినను పగటి వేళ యెహోవా తన కృపను కలుగనాజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా, ప్రార్థన నాకు తోడుగా ఉండును. దావీదు ఒంటరివాడు అయిపోయాడు, అనాథ అయిపోయాడు, భార్యలు విడిచిపెట్టేశారు, కొడుకు తిరగబడిపోయాడు, అరణ్య పాలైపోయాడు, ఎవరూ తోడుగా లేరు దావీదు మహారాజుకి. ప్రార్థనే తోడుగా ఉండి కాపాడింది దావీదు మహారాజుని.
చేతులెత్తి చెప్పడం హల్లెలూయా అని. హల్లెలూయా. నేను మీకు తోడుగా ఉండలేను, నేను నా బిడ్డలకి తోడుగా ఉండలేను. 24 గంటలు మనం మన బిడ్డల పక్కన ఎక్కడ ఉంటాం కాపాడుకుంటూ? అరే ఇది ఇక్కడ రాయి ఉందిరా, ఇక్కడ ప్రమాదం ఉందిరా, అక్కడ ఏళ్ళు పెట్టొద్దురా, ఇక్కడ కూర్చోవద్దురని ఎక్కడ చెప్తాము? మన వారికి తోడుగా ఎప్పుడు ఉంటాము? ఉదయం ఉంటాము, పనికి వెళ్ళిపోతాము, సాయంత్రం వస్తాము. ఈ మధ్యలో వాళ్ళు ఎన్ని ప్రమాదాలు ఎదుర్కొంటారో కదా. కానీ నువ్వు చేసిన ప్రార్థన, నువ్వు తోడుగా ఉండవు, కానీ నువ్వు చేసిన ప్రార్థన నీ బిడ్డకు తోడుగా ఉండి కంచి వేసి కాపాడుతుందని చెప్తున్నాయి మధ్యాహ్న సమయంలో. హల్లెలూయా. అందుకే ఉదయం లేవగానే మీరు మీ బిడ్డల మీద చేతులు పెట్టి, నా బిడ్డకి తోడుగా నీ సన్నిధి ఉండునుగాక. ఇష్మాయేలు గురించి తండ్రి చేసిన ప్రార్థన, చిన్న ప్రార్థన, 4 సెకండ్లు కూడా లేదు. తండ్రి, ప్రభువా, యెహోవా, ఈ చిన్న పిల్లవాడిని నీ సన్నిధిలో జ్ఞాపకము, అంతే అండి, జ్ఞాపకం చేసుకున్నా. ఆ బిడ్డను నేను దీవిస్తా, వాడి సంతానాన్ని దీవిస్తా, విస్తరింపజేస్తానని. ఎంత విస్తరింపజేశాడు! ఈరోజు ప్రపంచ చరిత్రలో, ఈరోజు కూడా, టుడే నౌ రిచెస్ట్ కంట్రీ ఏమైనా ఉన్నాయి అంటే అవి ఇష్మాయేలు కంట్రీయే. హల్లెలూయా. ఇష్మాయేలు సంతానమే ఈ రోజు కూడా రిచెస్ట్ కంట్రీస్, సంపన్న దేశాలు. 82 గద్దల్ని ఫారెన్ తీసుకొని వెళ్ళడానికి 82 గద్దలకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసి ఆయన ఒక సీట్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాడు ఇష్మాయేలు కుమారుడు. హల్లెలూయా. ఇప్పుడు దాకా వెళ్దామంటే కుదరడం లేదు, డబ్బులు లేవు, విమానం ఎక్కదామంటే. గద్దల్ని కూడా విమానంలో కూర్చోబెట్టి తీసుకుపోయాడు. ఏమంటే విస్తారమైన ఎట్టొచ్చాయి వాగ్దానం చేసిన వాడు. ఆ మాట అనండి, గట్టిగా పట్టుకోండి ఈ మధ్యాహ్నం. ఏం వాగ్దానం చేసిన వాడు? దీవిస్తానని చెప్పిన దేవుడు దీవించక మానుతాడా? ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు ఆశీర్వదించక మానుతాడా? ఫలింపజేస్తానన్న దేవుడు ఫలింపజేయక మానుతాడా? నీ కన్నీరు తుడుస్తానన్న దేవుడు నిశ్చయముగా నీ కన్నీరుని తుడుస్తాడు. నువ్వు నమ్ముట నీ వలనైతే, నమ్మే నీకు ఈ మధ్యాహ్నం సమస్తము సాధ్యం చేసే దేవుడు ఉన్నాడు యేసు ప్రభువారు వాడ. హల్లెలూయా. నెంబర్ 1, మొదటిది ఇష్మాయేలు విషయంలో నమ్మదగిన దేవుడుగా ఉన్నవాడు మన విషయంలో కూడా నమ్మదగిన దేవుడుగా ఉంటాడా? ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. ఇంకొక మాట చూపిస్తాను నేను. ఇదే ఆదికాండము రాసినటువంటి గ్రంథము, ఆదికాండము 37వ అధ్యాయం. ఒకసారి తీయండి. ఆదికాండము 37వ అధ్యాయం. ఆదికాండం 37వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. దేవుడి యొక్క వాగ్దానము యోసేపుకి, దేవుడు వాగ్దానం చేస్తున్నాడు యోసేపుకి. జాగ్రత్తగా చూడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు అని గుర్తుపెట్టుకోండి. ఇష్మాయేలు విషయంలో ఎంత నమ్మదగిన దేవుడుగా ఉన్నాడో ఆయన. 7, 8, 9 వచనాలు చదువుతా. అదేమనగా, మనము చేనులోని పనులు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనులు నా పనును చుట్టుకొని నా పనకు అని దేవుడు చెప్పాడు. అన్నలారా, మీరందరూ నాకు సాష్టాంగ పడతారని దేవుడు మాట ఇచ్చాడు అని చెప్తున్నాడు. యోసేపు చెప్తున్నాడు. ఎవరితో? అన్నలతో. ఎలా ఉంటుంది అన్నలకి? హల్లెలూయా ఆమేన్ అన్నారా? చెప్పండి గట్టిగా. ఏమంటారు అన్న? హల్లెలూయా ఆమేన్ రా అన్నారా? ఏమన్నారు? రే అంత చూస్తావు, నీది ఇప్పటికే మండిపోతాను నీ మీద పడి, మరలా మాతో ఏమంటున్నావు? మేమందరం వచ్చి నీ ఎదుట సాష్టాంగ పడతామని మీ దేవుడు చెప్పాడా? పగటి కలలుగానేవాడా? నాన్నగారు అమ్మగారు కూడా వచ్చి సాష్టాంగ పడతారా? మరీ పిచ్చి ముదిరిపోయిందిరా నీకు, దేవుడి పిచ్చి. ఇవన్నీ జరిగేమైనా అంటారా? మేము పెద్దలం, మేము తెలివైన వాళ్ళం, మేము గొప్పవాళ్ళం, మేము ఉండగా కడసరి వాడివి, చివరి వాడివి, ఉన్న వాళ్ళలో ఇప్పుడు ఉన్నావు, నువ్వు చివరి వాడివి, నువ్వెలా గొప్పవాడు అవుతావురా అని చెప్పి అన్నలు అసూయ పడ్డారు, పగబట్టారు, కత్తి కట్టారు. వీడు అసలు ఉండకుండా పోతే వీడేంటి మనల్ని ఏలేదని చెప్పి నీళ్ళు లేని బావిలో వేసేశారు. కానీ మాట ఇచ్చిన దేవుడు, చెప్పాలా మాట గట్టిగా, మీరు అల్లిలో చెప్పండి. మిమ్మల్ని తోసేసిన, తొక్కేసిన, పక్కన పెట్టేసిన, మనుషులందరూ మిమ్మల్ని గొయ్యి తీసి పాతి పెట్టేసిన, మరలా లేపగలిగిన దేవుడు ఆయన. నమ్మదగిన వాడు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పాలా. నమ్మిన వాళ్ళు ఉంటే చెప్పండి, నమ్మని వాళ్ళు నిద్రపోండి. ఇంకెందుకు, మీరు నమ్మకపోతే వేస్ట్ కదా. హల్లెలూయా. మనుషులు తొక్కేస్తారు మనల్ని, తొక్కేయడానికి చూస్తారు మనల్ని, మన వెనక గొయ్యులు తవ్వుతారు, ఆ గోచులో పడతావు, కానీ లేపే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు పౌలు గారు? ఎటు పోయినను శ్రమ పడుతున్నాం, పడద్రోయబడుతున్నాం, ఇరికించబడుతున్నాం, అపాయములో ఉన్నను, ఉపాయము లేని వారము
దిక్కు లేని వారము, పడద్రోయబడినను మరలా తిరిగి లేపబడుతున్నాం. యేసు ఉన్నాడు మాకు తోడుగా అన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. గొంతులో వేసేశారు. అదే సమయానికి ఇష్మాయేలీయులు వచ్చారు అటువైపుకి. అసలు అటువైపు దారి లేదు. అటువైపుకి ఐగుప్తుకి వెళ్ళడానికి దారి లేదు. కానీ ఎవరు తీసుకొచ్చారు వాళ్ళని ఆ టైంకి అక్కడికి? వాగ్దానం చేసిన వాడు. ఎవరు తీసుకొచ్చారు అటువైపుకి? వాగ్దానం చేసిన దేవుడు అటువైపుకి తీసుకొచ్చాడు. ఒకరికి ఐడియా వచ్చింది, అరే వీడిని ఎందుకు ఇక్కడికి చంపడము, వీడిని అమ్మేద్దాం, మనం వేరే దేశానికి పంపించేద్దాం, మనం ఇక్కడ ఉంటేనే కదా మనం సాష్టాంగ పడతాడని చెప్పాడు. వేరే దేశానికి పంపించేస్తే వాడికి మనం ఎట్లా సాష్టాంగ పడతాం? వాడు ఎక్కడ ఉంటాడో మనం ఎక్కడ ఉంటాం. ఐగుప్తుకి అమ్మేశారు. ఐగుప్తుకి వెళ్ళిపోయాడు. వీళ్ళందరూ హాయిగా ఉన్నారు. కానీ ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత అక్కడ బానిస బతుకు. ఒకరింట్లో పనివాడిగా పెట్టుకున్నారు. ఆ ఇల్లు తొడవడం, ఆ ఇల్లు గడగడం, అంట్లు తోవడం, ఈ పనులు చేయిస్తున్నారు. కానీ యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారు? ఎవరు మాట ఇచ్చారు? ఏ మాట మీద నమ్మకం పెట్టుకున్నాడు? ఈ అవమానాలు, అన్నలు అమ్మేయడం, అన్నలకు దూరం అయిపోవడం, ఇవన్నీ పట్టించుకోవడంలా నాకు దేవుడు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు. ఎంతమంది అండి ఈ మధ్యాహ్నం నమ్ముతున్నారు ఎప్పుడో దేవుడు మీకు మాట ఇచ్చాడు, నిన్న ఇచ్చాడేమో, మొన్న ఇచ్చాడేమో, 10 సంవత్సరాలు అయిందేమో, 2 సంవత్సరాలు అయ్యిందేమో, నేనున్నాను కుమారుడా, బలపరుస్తాను, పైకెత్తుతాను, తలగా చేస్తాను, తోకగా ఉండవు, పైవాడిగా ఉంటావు, కిందవాడిగా ఉండవు, నీ గంపని దీవిస్తా, నువ్వు పిండి పిసుకు తొట్టిని దీవిస్తా, పొలంలో దీవించబడతావు, లోపల దీవించబడతావు, నీవు చేయు పనులన్నీ నేను సఫలపరుస్తానన్న మాటలు ఇచ్చాడు కదా. ఆ మాటని 24 గంటలు చూస్తూనే ఉండాల. నిద్రపోయినా అదే కనపడాల, మేలుకున్న అదే కనపడాల. అలాంటి అపారమైన విశ్వాసంతో నువ్వు ఉండగలిగితే ఆ మాట ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబడడం కన్నులారా చూస్తావు యేసు నామములో. కొంచెం చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి, నిద్ర కూడా రాకుండా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి మరొకసారి. మాట ఇచ్చిన దేవుడు. చాలా దూరం అయిపోయింది మాట ఇప్పుడు యోసేపు విషయంలో. అయితే నేను అనుకుంటున్నా, మనం అనుకోవడం, బానిస అయిపోయాడు, బానిస బతుకైపోయింది, 10 years అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది. చివరికి ఏం జరిగిందో తెలుసా? ఆ ఇంట్లో ఉన్నటువంటి యజమానురాలు యోసేపు మీద నిందలేసింది. వీడు నన్ను పట్టుకోబోయాడు, వీడు నన్ను చెరపబోయాడు, వీడు నన్ను పాడు చేయబోయాడు, నిందలేసింది. ఆ దేశమంతా తెలిసిపోయింది. ఎందుకంటే నిందలేసిన ఆవిడ చిన్న ఆవిడ కాదు కదా, పెద్ద ఆవిడ కదా, పేరున్న ఆవిడ కదా. అవమానంతో, దిగులుతో నింపబడిపోయి ఉంటాడేమో. జైల్లో పెట్టేశారు. జైల్లో ఉన్న యోసేపు దగ్గరికి వెళ్ళి మనం ఇలా అడిగితే, ఏమయ్యా నువ్వు గొప్పవాడి అవుతావని దేవుడు మాట ఇచ్చాడు కదా, ఇదేనా గొప్పవాడి అవ్వడం అంటే? జైలు పాలవ్వడం గొప్పవాడి అవ్వడమా? నిందల పాలవ్వడం గొప్పవాడు అవ్వడమా? అసలు నువ్వు గొప్పవాడు అవ్వడానికి అవకాశం ఉన్నదా? నువ్వు నిర్దోషివి అని ఎవరు చెప్తారు? ఇక్కడ నీకు ఎవరున్నారు? నీ తరపున వాదించే వాళ్ళు ఎవరున్నారు? నీ పక్షాన పోరాడే వాళ్ళు ఎవరున్నారు? యోసేపు సమాధానం ఒక్కటే, మాట ఇచ్చినవాడు, వాగ్దానం ఇచ్చినవాడు. చెప్తారా కొంచెం గట్టిగా? చేయైతే చెప్పండి. వాగ్దానం ఇచ్చినవాడు. ఆ ప్లేస్లో నువ్వు నేను ఉంటే నమ్మగలమా? చెప్పండి అన్న. అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాం కొన్నిసార్లు మనం. పరిస్థితులు ఏవి మనకు అనుకూలంగా కనపడవు, అంత చీకటే కనపడుతుంది. ఆ సమయంలో కూడా విశ్వాసంతోనే ఉన్నాడు. 13 సంవత్సరాలు అయిపోయింది. 13వ సంవత్సరంలో కబురు వచ్చింది. ఎక్కడి నుంచి చెప్పండి? రాజుగారి దగ్గర నుండి కబురు వచ్చింది. రాజుగారికి ఒక కళ వచ్చింది. కాదు, కళ వచ్చేటట్టు చేశాడు దేవుడు. హల్లెలూయా. ద్వారాలు తెరిచే దేవుడు ఉన్నాడు నీ వెనక. హల్లెలూయా. ఏదో ఒక విధంగా తన మాటను నిలబెట్టుకుంటాడు నీ జీవితంలో. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మడం లేదా? ఈ సాయంకాలము నిన్ను పైకి తీసుకురావడానికి, నీ జీవితంలో మాటను నెరవేర్చడానికి ఆయన రాజులను కూడా వాడుకుంటాడు, మంత్రులను కూడా వాడుకుంటాడు, పెద్ద పెద్ద వాళ్ళని వాడుకుంటాడు. నువ్వు చిన్నవాడివే, నీకు మాట ఇచ్చినవాడు పెద్దవాడు. రాజుగారికి కళ వచ్చింది. కళ భావం, కళ చెప్పవాళ్ళు ఎవరు లేరు దేశంలో. ఒకడు చెప్పగలడు, రాజుగారు. ఎవరు వాడు? జైల్లో యోసేపు అని ఒకడు ఉన్నాడు. వెంటనే రాజుగారు అన్నారు, వాడిని నా దగ్గరికి తీసుకొని రండి అన్నాడు. చప్పట్లు కొట్టి వందనాలు చెబుదాం దేవుడికి, స్తోత్రం చెబుదాం దేవుడికి, హల్లెలూయా చెబుదాం దేవుడికి, హల్లెలూయా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? జైలు నుండి. చెప్పండి కొంచెం గట్టిగా. జైలు నుండి రాజుగారి ప్యాలెస్లోకి వెళ్తున్నాడు. షేవింగ్ చేశారు, బట్టలు మార్చేశారు, రాజుగారి ప్యాలెస్లోకి తీసుకెళ్లారు. ఎవరు? నువ్వేనా యోసేపు? నేనేనండి. నేను కలగన్నాను రాత్రి. కళ చెప్పగలవా? నేను చెప్పలేనండి.
నా దేవుడు చెప్పిస్తాడండి. హల్లెలూయా. ఏంటండి ఈ పిల్లవాడు అక్కడ కూడా జైలు పాలై అవమాన పాలై బయటికి తీసుకొస్తే కూడా ఎవరిని విడిచిపెట్టలేదు? వాళ్ళని విడిచిపెట్టాడు దేవుడు. చెప్పట్లే ఎవరు? మరొకసారి చెప్పండి. అవమానాలు రాగానే ఎవరిని వదిలేస్తాం మనం? నిందలు రాగానే ఎవరిని వదిలేస్తాం మనం? జైల్లో పెట్టారనుకో, నిన్ను తీసుకొని వెళ్ళి 4 గుమ్మి పాడతా పాటలు అక్కడ పౌల్లాగా. నీ పాట ఏదో చెప్తా. నేనేం చేశాను రా దేవుడిగా, ఇంత గంప కన్నేసుకుని నన్నిటి చేశాడురా, గుడికి 500 ఇచ్చాను కదరా, 500 ఇచ్చిన ఇదేందిరా, ఇది నీ పాట. ఇంకా దానికి పల్లవులు రాత అవన్నీ ఉంటాయి, వచ్చినాలు అవి నేను చెప్పను. ఇంకెందుకురా గుడికి సిగ్గు లేకుండా, నాకొద్దురా ఈ గుడి, నేను రాని ఆ పాట పాడతావు. జైలు నుండి బయటికి తీసుకొచ్చి కలభవం చెప్పగలవా అంటే రాజుగారి దగ్గర అవునండి చిన్నప్పటి నుంచి నేను చెప్పగలను, నేను అంతే అని అనలా. నా వల్ల కాదండి, నాకొక దేవుడు ఉన్నాడు అంటే జైల్లో కూడా నమ్మకంతో ఉన్నాడా లేడా? ఏమి నమ్మకంతో ఉన్నాడు? నాకు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు ఒక దర్శనం వచ్చింది, నాకు ఒక మాట ఇచ్చాడు. 1996లో నేను ఒక వాగ్దానం తీసుకున్నాను. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. నేను నమ్మదగని వాడనైనా, నేను నమ్మకం లేకపోయినా, నేను చెడ్డవాడినైనా, కానీ నాకు మాట ఇచ్చిన దేవుడు మంచివాడు ఆయన. హల్లెలూయా. రాజుగారి దగ్గర దేవుణ్ణి పెట్టాడు. దేవుడు రాజుగారి దగ్గర పెట్టాడు యోసేపుని. చెప్పండి, రాజుగారి దగ్గర ఎవరిని పెట్టాడు యోసేపు? గట్టి చెప్పండి. రాజుగారి దగ్గర యోసేపుని దేవుడు పెట్టాడు. మీకు అర్థమైందా? కలభావని చెప్పేశాడు. ఇప్పుడు రాజుగారు మాట్లాడుతున్నాడు. ఆ మాటలు చదవండి. 41 మీ పెన్ను ఉంటే లేదా ఇంకేమైనా ఉంటే గీతలు గీసేసేయండి ఇక్కడ. ఎందుకంటే జీవితకాలం గుర్తుంచుకోవాల్సిన మాటలు ఇవి. ఫోన్ ఉంటే ఫోన్తో ఒక ఫోటో తీసేసుకోండి ఈ మాటలు. దయచేసి ఒక 5 నిమిషాలు మాత్రం నిద్రపోపాకండి. ప్రభు మిమ్మల్ని నిద్రపోకుండా కాపాడునుగాక. నిద్ర దయ్యం పోవునుగాకనా. 41 చదువుతున్నా, మనసు పెట్టి చూడండి. శ్రేష్టమైన మాటలు. ఆ వాగ్దానం నెరవేర్చబడుతుందో లేదో చూడాలి మీరు. బాగా మీ బుర్రలకు పొదును పెట్టండి. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నిన్ను నియమించి ఉన్నాను. కొట్టు చప్పట్లో యేసు రక్తమే జై. హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. ఏంటంట ఐగుప్తు? ఏమన్నాడు దేవుడు? 17 సంవత్సరాలు బ్యాక్ వెళ్ళిపోదాం. ఏమన్నాడు? నీ అన్నలందరూ నీకు వచ్చి మొక్కుతారు అన్నాడా అనలేదా దేవుడు? ఇంట్లో ఉన్నోళ్ళు అందరూ మొక్కుతాను అన్నాడు దేవుడు. కానీ ఇప్పుడు ఇంట్లో ఉన్నోళ్లే కాదు, ఐగుప్తు దేశం అంతటి మీదకి తీసుకొని వెళ్ళాడు దేవుడు. హల్లెలూయా. మనతో దేవుడు చెప్పేది కొంచెమే, చేసేది చాలా ఎక్కువ చేస్తాడు ఆయన. అందుకే పౌలు గారు అంటారు, అడుగు వాటన్నిటికంటేను. చెప్పండి ఆ మాట. అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తి కలిగిన దేవుడు నమ్ముకున్నాం మనం. ఆయన పేరు యేసయ్య. దేనంతటి మీద అధికారి అయ్యాడు. ఇప్పుడు ఒక రోజు ముందు ఎక్కడ ఉన్నాడు, ఒక రోజు తర్వాత ఎక్కడయ్యాడు? అది నీ దేవుడి యొక్క సంగతి. చెప్పండి హల్లెలూయా. ఒక రోజు ముందు ఎక్కడున్నాడనా? జైల్లో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఏమయ్యా రాజు అవుతావా ఇప్పుడల్లా అంటే మనల్ని అడిగితే కలలన్నీ అవుతామనుకున్నామండి, అప్పుడు చెప్పాడండి, మరి ఇంకేముంది, జైలు పాలైపోయి ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదండి, మరి బెయిల్ రావాలా, మళ్ళా నేను గుడికి వెళ్ళాలా, ఏం లేదు. నమ్మకంతో ఉన్నాడు. వాగ్దానం చేసిన వాడు. నువ్వు బతుకుతావా? డాక్టర్లు చెప్పేసారు మరి చచ్చిపోతావని. వాగ్దానం చేసిన వాడు. వాడుకుంటానన్నాడు, దీర్ఘాయుషిస్తానన్నాడు. ఆ ముళ్ళు అలా ఉంటుంది, అది నన్నేమీ చేయలేదు, కృప ఉన్నది నాకు. కొట్టు చప్పట్లో నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే యేసు రక్తమే జయం. హల్లెలూయా. పోతానన్నట్టు అనిపిస్తుందండి. మరి రాత్రి కూడా కళ్ళు తిరిగి పడిపోయాను. ఏమో ఎక్కువ రోజులు ఉండను, అందుకే కొడుకు కూడా ఆస్తి ఉంటే ఆ 4 గుడ్లు రాసి ఇచ్చేస్తున్నాను. ఏది వచ్చునని భయపడుతున్నాయో అదే నా మీదకి వచ్చుచున్నది అన్నాడు యోబు గారు. పోతా అంటే కంగ్రాలేషన్స్, నిజంగానే పోతావు. నా పక్కన 1000 మంది పడినను, నా కుడి పక్కన 10,000 మంది కూలినను, అపాయము నా దగ్గరికి రాదు.
మహోన్నతిని చాటున నివసిస్తున్న యెహోవా నా కాపరి అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే 10,000 మంది దండెత్తి మోహరించినను నేను భయపడను. అలాంటి వాళ్ళని తప్పకుండా ఆ వాగ్దానమే కాపాడుతుంది యేసునామములో. చెప్పండి, అపాయము నా యొద్దకు రాదని చెప్పండి, నోరారా చెప్పండి. ఈ రాత్రే పోతాననిపిస్తుందా? పౌలు గారి శరీరంలో ముళ్ళు ఉందా లేదానా? జబ్బు అది. ముళ్ళు అంటే ఊరికే మనం ఇప్పుడు ముళ్ళు కాదు నానా. ముళ్ళు అంటే మన భాషలో సాతాను దోత అన్నమాట. జబ్బు ఉంది, భయంకరమైన జబ్బు అది. ఆ జబ్బు వల్ల ఆయనకు జ్వరం వచ్చేసేది, కళ్ళల్లో నుండి అలా కన్నీళ్లు కారిపోతూ ఉండేవి వాక్యం చెప్తుంటే. ముమ్మారు ప్రార్థన చేశాడు, ప్రభువా ఈ ముళ్ళు తీసేయి అన్నాడు. ప్రభు అన్నాడు, ఆ ముళ్ళు నిన్నేం చేయదురా, నా కృప చాలును అన్నాడు. లోపల జబ్బు ఉంది, క్యాన్సర్ ఉంది, షుగర్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బతికేసాడు 65 సంవత్సరాలు. యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. మధ్యలో ఆ ముళ్ళు ఏమీ చెయ్యలేక వాగ్దానం, నా కృప నీకు. ఈ సాయంత్రం దేవుడు చెప్తున్నాడండి, ఆయన నమ్ముకున్న వాళ్ళ మీద ఆయన కృప విస్తారముగా కుమ్మరించే దేవుడు ఆయన. నా బిడ్డలకి ఏం కాదు, యేసయ్య ఉన్నాడని చెప్పండి సాతానుతో కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా. ఏ అపాయము, ఏ తెగులు, గుడారము సమీపించదు. కారణం ఒకటే, మేము ఆయన సన్నిధిలో గడిపేవాళ్ళం, ఆయన నమ్ముకున్నాం. మహోన్నతిని చాటున నివసించువాడే, సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నా కొండ, నా కోట, నా ఆశ్రయదుర్గము. పగటి వేళ, రాత్రి వేళ, మధ్యాహ్నం వేళ, చీకట్లో ఏ తెగులు ఏదైనా మాకేమి, మా దేవుడు మాకు తోడుగా. ఎంత బాగా రాస్తారండి 91వ కీర్తన. మోషే రాసింది అది. ఎవరు రాశారు చెప్పండి? మోషే ఎందుకు రాశాడు? ఆ యొక్క ఎడారిలో ఆయన ప్రయాణం చేసి ఒక దగ్గరకు వచ్చినప్పుడు, అది భయంకరమైన ప్రదేశం, పాములు తేళ్లు ఉంటాయి. స్పిట్టింగ్ స్నేక్ అంటారు దాన్ని. ఆ పాము తన విషయాన్ని ఇలా మన మీద ఉమ్ము పూసినట్టు వేస్తుంది. ఆ విషయం మన మీద పడిందంటే 16 సెకండ్లు చచ్చిపోతాం. అంత డేంజరస్ పాములు అన్నమాట. కానీ దేవుడు ఆ 3 నెలల ప్రయాణంలో పగటిపూట మేఘస్తంభంలోను, రాత్రిపూట వారికి హాని జరగకుండా బయటికి తీసుకొస్తే, ఆ బయటకు వచ్చి 91వ కీర్తన రాశాడు భక్తుడు. హానికరమైన తొక్కినను, నాగుపాములను పట్టుకున్నను మాకేమి, ఎవరు కాపాడారు మమ్మల్ని? చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి ఆ దేవుడికి. మిమ్మల్ని నన్ను కాపాడే దేవుడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేల్ని కాపాడు దేవుడు, కొనుకడు. రైట్, మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చేద్దాం. ఎవరి దగ్గరికి? యోసేపు దగ్గరకు వచ్చేద్దాం. దేవుడు చెప్పాడు, మీ అన్నలందరూ నీకు సాష్టాంగ పడతారు, మీ ఇంటికి నువ్వు యజమానుడు అవుతావని. కానీ తర్వాత మాటలు మనం చూసే దేశానికే అధికారి అయిపోయాడు. తర్వాత మాటలు చూడండి, వండర్ఫుల్ ఉంటాయి. మరియు ఫరో, చదువుతారా? మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టాడు. ఒకరోజు ముందు చేతికి ఏం వేయబడి ఉన్నాయి? అందరు చెప్పాలి గట్టిగా, ఏం వేయబడి ఉన్నాయి? ఒక రోజు తర్వాత అదే చేతికి ఏం వేశాడు? కొట్టు చప్పట్లో యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ చేతికి అయితే సంఖ్యలు వేశారో అదే చేతికి ఏం వేయబడ్డాయి? అలాంటి దేవుణ్ణి నమ్ముకున్నావు నువ్వు. కానీ అలా జరగడానికి 13 సంవత్సరాలు బట్టి ఉండొచ్చు. కానీ ఎక్కడ అవమానించబడ్డాడో అక్కడ నిలబెట్టాడు దేవుడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. సంఖ్యలేసి తీసుకొని వెళ్తున్నప్పుడు కన్నీరు మున్నీరు అయిపోయి ఉంటాడేమో. కానీ ప్రభు చెప్పాడు, కుమారుడు ఇదంతా శిక్షణ, ఇదంతా ట్రైనింగ్, నువ్వు కొన్ని పాఠాలు నేర్చుకోవడానికే నేనున్నా తోడుగా, భరించు, సహించు. ఒకరోజు రాబోతుంది, ఏ చేతికి సంఖ్యలేసి తీసుకొని వెళ్ళారో అదే చేతికి రాజు చేత ఉంగరం వేపిస్తాను నేను అన్నాడు దేవుడు. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మడం లేదు. అబద్ధాలు అయ్యాక ఏ చేతికి సంఖ్యలు వేశారు ఒక రోజు ముందు, ఇప్పుడు అవే చేతికి ఏం వేయబడుతున్నాయి? మీ చేతులు చూసుకోండి. ఈరోజు ఏమి లేదేమో మీ చేతుల్లో, ఇంట్లో ఏమి లేదేమో, ప్రభువుని నమ్ముకున్నావు, ఏ ప్రయోజనం లేకుండా పోతుందని అందరూ అంటున్నారేమో. నీకు దేవుడు ఏం చేశాడు? అవమానాలు తప్ప, నిందలు తప్ప, కన్నీళ్లు తప్ప, అప్పులు తప్ప ఏముంది? నమ్మకంతో ఉండి వారి మాటలు నమ్మొద్దు. ఒకరోజు రాబోతుంది, ఉన్నతమైన స్థలములో నేను నిలబెట్టే దేవుడు యేసు ప్రభు వారు. హల్లెలూయా. ఒకవేళ ఈ భూమి మీద మిస్ అయినా పరలోకంలో 100 రెట్లు నీకు దయచేయబోతున్నాడు అని చెప్తున్నా. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి దేవుడికి.
100 రెట్లు కిరీటాలు దాచబడి ఉన్నాయి మన కొరకు. హల్లెలూయా. వారు ఆ వాగ్దానమును పొందకపోయిన విశ్వాసము గలవారై మృతి నొందిరి. చచ్చే సమయానికి వారు ఏం పొందుకోలే, కానీ దేంతో మృతి నొందారు? విశ్వాసం. ఆ విశ్వాసంతో మృతి పొందారు. ఆ విశ్వాసమే వారిని పరలోకానికి తీసుకొని వెళ్ళింది. కానీ యోసేపుకి వాగ్దానం ఎంత బాగా నెరవేర్చబడుతుందో చూడండి. తర్వాత మాటలు చూడండి ఇంకెంత బాగుంటాయో. తర్వాత మాటలు, సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి, దానికి ముందు రోజు ఏం బట్టలో తెలుసు కదా, ఖైదీకి ఏమి ఉంటాయి, మనం జిల్లా జైల్లో చూస్తుంటాం ఒకే డ్రెస్ యూనిఫామ్ లాగా, తెలుసు కదా, నెంబర్లు కూడా రాసి ఉంటారు, ఖైదీ నెంబర్ 1, ఖైదీ నెంబర్ 2, ఖైదీ నెంబర్ 4 అని. అలాంటి డ్రెస్ వేశారు. ఇప్పుడు రాజుగారి వస్త్రాలు వేయించాడు దేవుడు. చెప్పలేకపోతున్నారు, అన్నోళ్ళు అలిసిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు రోజు ముందు ఏం వస్త్రాలు? ఖైదీ వస్త్రాలు. చెప్పండి, మీకు కూడా ఏమైనా దొంగతనాలు చేసి కోడులు దొంగతనాలు చేస్తే జైలు వేసేస్తారు. ఈ చీర పట్టు చీర కట్టుకుంటా అంటే ఒప్పుకోరు. అక్కడ నాకు సిల్క్ చీరలు ఇష్టం అంటే ఒప్పుకోరు. అవి తీసేసి వాళ్ళ యూనిఫామ్ ఇస్తారు. అవి బయట వేసుకొని తిరిగంటే వీళ్ళు దొంగ అంతే. ట్రాక్టర్లు పెట్టుకుని అక్కడక్కడ గోంగూర టమాటకాయలు అమ్ముతూ ఉంటారు ఖైదీలు, యూనిఫామ్ వేసుకొని ఉంటారు వాళ్ళు. అలాంటి దారుణమైన పరిస్థితిలో ఉన్నాడు యోసేపు. ఇప్పుడు సన్నపు నార వస్త్రములు అనండి ఒకసారి అందరూ కూడా. అంటే ఏంటి? రాజుగారు వేసుకునే వస్త్రాలు తొడిగించాడు దేవుడు యేసు నామములో. హల్లెలూయా. తర్వాత మాటలు చూడండి, చాలా బాగుంది. తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. ఎంతమంది అతని మీద నిందలు వేసిరి? చెప్పాల నా వైపు చూస్తూ. ఎంతమంది అతని మీద నిందలు వేసిరి? చిన్నగా ఆలోచించి చెప్పండి, టైం ఏం కాలేదు కానీ. ఎంతమంది అతని మీద నిందలు వేసిరి? చెప్పక గట్టిగా భయపడుతుంది కాక. ఒక్క ఆవిడేసింది నింద. ఎవరు ఆవిడ? ఫరో భార్య, పొతీఫరు భార్య. పొతీఫరు భార్య వేసింది నిందలు. ఎంతమంది వేసిరు నిందలు? ఎంతమంది చేత కేకలు వేయించాడు దేవుడు? కొట్టు చాపట్లో యేసు రక్తమే జయం. హల్లెలూయా. అర్థం కాలే మీకు ఇంకా మ్యాటర్? హల్లెలూయా అమ్మా, హల్లెలూయా. వీడు చెడ్డోడు, వీడు నన్ను చెడపబోయాడు, వీడు మంచోడు కాదని ఎంతమంది వేశారు నిందలు? కానీ ఎంతమంది చేత వందనము చేయమని కేకలు వేయించాడు దేవుడు? దేశంలో ఉన్నోళ్ళందరూ యోసేపుకి వందనాలు చెప్తూ కేకలు వేస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టి వందనాలు చేద్దాం ఈ దేవుడికి. కొడతానే ఉండాలి, ఎందుకంటే ఎంత గొప్ప దేవుడు కాబట్టి. స్తోత్రం అయ్యా అని చెప్పండి కొంచెం గట్టిగా. హల్లెలూయా. నీ మీద నిందలేసింది 1, 2, 10 మందో, కానీ వెయిట్ చేయి, ఓపికతో ఉండు, దేవుడి వైపు చూస్తూ ఉండు. ఊరు అందరూ నీ మీద కేకలు వేస్తారు. రాజుగారు 2వ రథం మీద ఎక్కించి జనులందరినీ కేకలు వేయమని చెప్పాడు. వందనము యోసేపుకి, జయము జయము యోసేపుకి. నిందలు వేసింది ఒక్కరే, కేకలు వేసింది దేశమంతా వేశారు. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన పంట పండింది యోసేపున్న దేశంలో. అస్సలు పంట పండ్లా వాళ్ళున్న దేశంలో. ఎవరోళ్ళు చూడండి జాగ్రత్తగా. 42వ అధ్యాయం తిప్పండి. 42వ అధ్యాయం చూడండి. మొదటి వచ్చిన చూడండి ఒకసారి. అమ్మ మనసు పెట్టి చూడండి. ధాన్యం ఐగుప్తులో ఉన్నది. ధాన్యం ఎక్కడుందంటాక? ధాన్యం అంటే ఏంది? బువ్వ ఎక్కడున్నది? ఐగుప్తులో ఉన్నది. నోటి నిండా నవ్వు ఉన్నది అని రాసింది 126వ కీర్తన అనుకుంటాను. ఏముందంటాక నోటి నిండా అని అడిగితే బువ్వ అంటుంది ఒక అక్క. ఎప్పుడు బువ్వే ఇంకా నోటి నిండా. దేవుడు ఏం పెడతాడు నోటి నిండా? నవ్వు. ధాన్యం ఎక్కడుంటుంది అన్నానా? ఐగుప్తులో ఉన్నదంట. 5వ వచనం చదవండి ఒకసారి. కరువు ఎక్కడ ఉండాలక్క? కరువు మామూలుగా ఎక్కడ ఉండాలనా? ఐగుప్తులో ఉండాలి. ధాన్యం ఎక్కడ ఉండాలా? కానాన్లో ఉండాలి. కానీ కరువు ఉండాల్సిన దగ్గర ఏమున్నది? ధాన్యం ఉన్నది. ధాన్యం ఉండాల్సిన దగ్గర ఏమున్నది? ఎందుకో చెప్పమంటారా? కానాన్లో దరిద్రులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అందుకని కరువు ఉన్నది. ఐగుప్తు చెడిపోయిన దేశమైనా ఒక్క యోసేపు ఉండడం మూలంగా కరువు కూడా ఆశీర్వాదంగా మార్చేశాడు దేవుడు. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎక్కడున్నది ఆహారము? ఐగుప్తులో. ఐగుప్తు శపితమైన దేశం కదా, క్రైస్తవ దేశం కాదు, దేవుడు వాగ్దానం చేసిన దేశం కాదు. కానీ కానాన్ ఏంటి? పాలు తేనెలు. కానీ ఎందుకని అక్కడ పాలు కాదు, తేనె కాదు, పంట కూడా పండల, కరువు వచ్చేసింది. నువ్వు నిజంగా క్రైస్తవురాలివైతే, నువ్వు నిజంగా దేవుడి కొరకు జీవించే యోసేపులాగా మారితే,
నువ్వు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ శాపం కూడా ఆశీర్వాదంగా మారుస్తాడు దేవుడు. నీ ఇంట్లో కరువు ఉండదు, హల్లెలూయా. డబ్బులకు అడుక్కునే పరిస్థితులు ఉండవు, హల్లెలూయా. నా దీపమును వేలి అని ఆడ పాడావు, ఆడికెళ్ళి కార్తీక దీపం చూస్తావు. నీ వల్లే కదా నీళ్లు లేకుండా పోయిన ఈ ఊర్లో. ఏడేమో స్తోత్రబలి తండ్రి నీకే అంటే బయటికి వెళ్ళి బాహుబలి టికెట్లు అడిగితేవి. నువ్వేం బాగుపడతావు? నీ వల్ల ఉన్న చర్చి కూడా ఖాళీ అయిపోయాను కదా భయ. నీకు పందులు తినే పొట్టు కూడా దొరకదురా నాయన. ఆ పందికేసిన పొట్టు తినాలనుకున్నాడు. ఎందుకంటే వాడు మార్పు లేనోడు. వాడు అడుగు పెట్టాడంటే అక్కడ కరువు వచ్చేసింది. ఎవరోడు? వాడి పేరే తప్పిపోయినోడు, అంటే ఫెయిల్ అయిపోయినోడు అని రాసేసారు. ఎందుకు ఇడికి పేరు దండగా ఫెయిల్ అయిపోయాడు రాసేసారా? దేవుళ్ళు లేనోడు ఫెయిల్ అయిపోతాడు. వాడు ఆడ అడుగు పెడితే ఆడు నాశనం అంతే. నువ్వు రాబాక గుడికా, నీ సీరియల్ నీ సినిమాలు ఎత్తుకునేడు రాబా. నువ్వు కాలు పెట్టేవాక నాశనం అయిపోయింది, అంతా బూడిదైపోయింది. అదే మార్పు చెందినోళ్ళు, మారు మనసు నొందినోళ్ళు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ శాపాలు కూడా వెర్రగొడతాడు దేవుడు యేసునామములో. అక్కడ కరువు ఉండదు యేసునామములో, కలవరాలు ఉండవేసునామములో. వారు అడుగు పెడితే చాలు దయ్యాలు కూడా పారిపోతాయి. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి. యేసు ప్రభుకి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. యేసు ప్రభు అడుగు పెడితే దయ్యాలు ఏమైపోయానా? పారిపోయేవే, పడిపోయేవే, చచ్చిపోయేవే. మరి నువ్వు ఎలా ఉన్నావాక? ఇంకా నోరేసుకుని పడిపోతున్నావా? 1996 నువ్వేమన్నావో గుర్తుంది మ్యా. సిగ్గుంటే అడుగు దొక్కపాక, మా గడప దొక్కపాక అంటున్నావా? ఇంకా ద్రాక్షరసం ఏమో తాగేస్తుంటివి, రొట్టె తినేస్తుంటివి, పెద్ద బైబిల్ ఎత్తుకొని వస్తుంటివి. మార్పు లేకపోయా? హల్లెలూయా హల్లెలూయా అంటుంటివి. ఎడకొచ్చి నువ్వు ఎక్కడుంటే అక్కడ పంట పండునుగాక. హల్లెలూయా. పెట్టేదానిగా చేస్తాడు యేసు ప్రభు వారు నిన్ను. నీ వెనక ఏమున్నది? వాగ్దానం ఉన్నది. హల్లెలూయా. ఏమున్నది నీ వెనక? ఐగుప్తు దేశంలో యోసేపు వెనక ఎవరైనా ఉన్నారా? సపోర్ట్ ఎవరైనా ఉన్నారా? అతనికి ఏదైనా మంచి పేరు ఉన్నదా? అంత వ్యతిరేకమే. చివరికి అతని క్యారెక్టర్ మీద కూడా దెబ్బ పడిపోయింది. మంచోడు వీడు, ఆడోళ్ళ పిచ్చోడు, కానీ నమ్మకం, విశ్వాసం, వాగ్దానం. అలాంటి వ్యక్తిని చూచిన దేవుడు, శాపకరమైన దేశంలో నా బిడ్డున్నాడు, వాడున్నాడు కాబట్టి శాపాన్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చాడు యేసు ప్రభువారు. ఈరోజు మీ ఇంట్లో శాపం ఉన్నదేమో, తరతరాల నుండి మీ ఇంట్లో మరణాలు సంభవిస్తున్నాయేమో, తరతరాల నుండి నువ్వు వేదన అనుభవిస్తున్నావేమో. నువ్వు మారు మనసు పొంది ఇంట్లో అడుగుపెట్టు. నీ శాపకరమైన నీ పరిస్థితులను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన శక్తి కలిగిన దేవుడు యేసు ప్రభువారు. కోటో చప్పట్లో యేసు రక్తమే జయం. హల్లెలూయా హల్లెలూయా. చేయెత్తి చెప్పాలి కొంచెం గట్టిగా తమ్ముళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. ఎక్కడ ఆహారం ఉందో చెప్పాలి గట్టిగా. ఎక్కడ కరువు ఉందో చెప్పండి. ఎక్కడ ఆహారం ఉండాలి, ఎక్కడ ఆహారం ఉండకూడదు. కారణం ఏంటి? అక్కడ ఒక నీతిమంతుడు ఉన్నాడు. ఎవరా నీతిమంతుడు? వెనకనే వచ్చి ఒక అమ్మాయి పట్టుకుంటే చిచ్చి దుర్మార్గురాల దరిద్రాల వదిలిమే అనే వాళ్ళు ఎవరైనా ఉంటే హల్లెలూయా చెప్పండి. ఏదన్నా వీళ్ళు ఎవరు హల్లెలూయా చెప్పలా అన్నా? ఎవరు చెప్పలే వీళ్ళు హల్లెలూయా అని. వెనకనే పట్టుకునేది పక్కనే పెడితే నువ్వే వెళ్ళి పట్టుకుంటుంటివే. వెనకనే వచ్చి గట్టిగా పట్టుకొని అయ్యా నువ్వు నాకంటే పాపం చేద్దాంరా అంటే చిచ్చి దుర్మార్గురాల దెయ్యం దాన సైతానికి బేటే అని చెప్పి తిట్టి, నా దేవుడు చూస్తున్నాడు, ఆయన ఎదుట ఎంత దుష్కార్యం నేను ఎలా మూటగట్టుకుంటానని పారిపోయిన నీతిమంతుడండి యోసేపు. హల్లెలూయా. అక్కడ చూసేవాళ్ళు ఎవరు లేరు, చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దేశంలో ఉన్నాడు, పాపం చేసేయచ్చు, అవకాశాలు రోజు ఉన్నాయి. 10 సంవత్సరాలు ఎంటబడిందంట. ఐ లవ్ యూ అని. ఏనా ఐ హేట్ యూ అంటాడు. ఒక అమ్మాయి వచ్చి అనింది, అన్న 10 సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడు అన్న, నేను ప్రేమించకపోతే మిద్దె దూకి చచ్చిపోతాడంటన్నా. నేనన్నా దూకేమని చెప్పు నాన్న, నీ ఎంటబడ్డు నీకు కూడా హ్యాపీగా ఉంటుంది అని చెప్పా. ఎన్ని సంవత్సరాలు ఎంటబడింది పొతిఫరు భార్య? ఓకే అంటే హ్యాపీగా ఉండొచ్చు, కోరింది చేసి పెడుతుంది.
ఇంట్లో హ్యాపీగా ఉండొచ్చు ఓకే అంటే, పాపం చేయడానికి ఇష్టపడలా, ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు అనుకున్నాడు. అందుకే శాపం ఆశీర్వాదంగా మారింది యేసునామములో. హల్లెలూయా. ఎవరున్నారండి ఈ రోజులు ఇటువంటి వాళ్ళు? పాపం చేసేసి బూడు పుటానీలు సీక్రెట్ లైఫ్లన్నీ గడిపేసి ఇక్కడికి వచ్చి మనం పెద్ద పరిశుద్ధ ఏం పాడతావురా నాయన? నువ్వు చూసేయి చేసేయంది దరిద్రమే. నువ్వు పాడే పాటకి నీ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? దేవుడు అటువంటి వాళ్ళు వేషధారులు ఉన్నందుకు ఆ ప్రదేశాన్ని, ఆ సంఘాలను ఇంకా శపిస్తాడే కానీ ఆశీర్వాదం ఏది? ఐగుప్తు లాంటి దేశంలో విస్తారమైన పంట పండడానికి కారణం ఒక్కటే, అక్కడ ఒక్క నీతిమంతుడు ఉన్నాడు. ఎంతమంది ఉన్నారని చెప్పాను నేను? మీ ఇంట్లో నువ్వు ఒక్కదానివి మారు మనసు పొందిన దాని ఉంటే నీ వల్ల నీ బిడ్డలకి కరువు రానివ్వడు దేవుడు. యేసునామములో హల్లెలూయా. నువ్వు ఒక్కడివి మారితే చాలనా ఈ సాయంకాలం? నీ వల్ల నీ తరతరాలు 1000 తరాలు కరుణిస్తాడు దేవుడు. ఒకటి కాదు, 2 కాదు. నీ ఒక్కడి వల్ల 1000 తరాలు కూర్చొని తింటారు, నీ ఒక్కదాని వల్లక. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి. ముగించమంటారా చెప్పమంటారా? ఏందా నువ్వు ఇట్లా తిడతావు, ముగించవయ్యా అంటారా? నేను తిడుతున్నాను అసలు? ఎంకరేజ్ చేస్తున్నానా? భయంకరమైన ఎంకరేజ్ చేస్తున్నాను నేను మిమ్మల్ని. హల్లెలూయా. నిద్ర కూడా పోయింది చూసారా మీకు? స్తోత్రం కలుగును గాక దేవుడికి. ఎంత అద్భుతమైన మాటలు. 1వ వచనం చదవండి నాన్న గట్టిగా. యెరూషలేము వీధులలో, ఈ ఊరి పేరు ఏం పేరు అన్నారు? సియన్నపేటలో. సియన్నపేట అని పెట్టుకుంటే తప్పేం లేదు. సియన్నపేటలో, ఈ సియన్నపేట అనే వీధులలో అటు ఇటు పరిగెత్తుతూ చూచి తెలుసుకోండి. దాని రాజవీధులలో విచారణ చేయండి. న్యాయము జరిగించుచు నమ్మకముగా ఉండు ఎత్తించుచున్న ఒక్కడు మీకు కనపడిన ఎడల నేను ఆ ఊరినంతా క్షమిస్తాను అని చెప్పిన దేవుడు. స్తోత్రాలు చెప్పలేకపోతున్నారు గట్టిగా. హల్లెలూయా. కొంచెం దీనికి దమ్ము ధైర్యం కావాలండి. ఒక్కరు కనబడితే చాలంట దేశాన్ని అంతా క్షమిస్తాను అన్నాడు. ఎంతమంది చెప్పండి అక్క? చెయ్యెత్తి. ఈ రోజు సాయంకాలం నేను ఒక్కదాన్ని మారిపోతానయ్యా, నా ఇల్లు కాపాడబాలా, నా పంట పండాల, కరువు పోవాలా, నా బిడ్డలు కరువులతో అల్లాడకూడదు అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కుడి చేయి చూపించండి సాయంకాలం. థ్యాంక్ యూ మీ అందరికీ. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీరు అట్టి జీవితమును జీవించేటకు శక్తినిచ్చును గాక యేసునామములో. ఎక్కడున్నది ఆహారం చెప్పండి? విస్తారమైన పంట పండింది. అదే ఆ కలభావం. ఈ ఫరో ఎంత మంచోడంటే ఐగుప్తు దేశంలో ఈయన్నే అధికారిగా నియమించి ఈ పంట అంతా నీ ఇష్టం, నువ్వు దాచిపెట్టు, నువ్వే పంచిపెట్టు, నువ్వే మా దేశాన్ని కాపాడని చెప్పాడు. అప్పుడు జరిగిన అద్భుతం చూడండి. 41వ అధ్యాయము ఆది కాండముకు వచ్చేసేయండి. వాగ్దానం చూడండి ఎంత అద్భుతంగా నెరవేర్చబడుతుందో. 41వ అధ్యాయం చూడండి ప్రియులారా. 41వ అధ్యాయము 57వ వచనం మనసు పెట్టి చదవండి. ఇది కూడా మీ దగ్గర పెన్ను ఉంటే గీత గీసేయండి, అక్కడ సున్నాలు చుట్టేయండి. 57. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున. ఎన్ని దేశాల్లో ఉందంట కరువు? కానీ ఎక్కడ లేదు కరువు. ఎందుకు చెప్పండి? చెప్పాలా? ప్రతి దేశంలో పనికి మాలిన వాళ్ళు ఉన్నారు, ఒక్క దేశంలో నీతిమంతుడు ఉన్నాడు. ఎంత గొప్ప కృపనా! మేము ఒక ఇల్లు కొంటే అక్కడ నీళ్లు పడలేదు ఆ ఇంట్లో. అంటే నీళ్లు బాగా లోతుకున్నాయని చెప్పారు వేరే వాళ్ళు, మేము ఇంకా చేరలా. అప్పుడు మా పక్కనున్న బిల్డర్ అంటున్నాడు, మీరు పాస్టర్ అంటున్నారు కదా సార్, మీరు చేరిన తర్వాత నీళ్లు పడిపోతాయి అన్నాడు ఆయన. చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి, దేవుడికి స్తోత్రం చెప్పండి. ఊరిని ఏందయ్యా నువ్వు? మీరు అడుగు పెడితే నీళ్లు పడాల్సిందే. ఆయనకి నేను మంచి పాస్టరా చెడ్డ పాస్టరా ఇది తెలియదు, పాస్టర్ కదా దేవుడి బిడ్డ కదా, అడుగు పెడితే నీళ్ళు పడతాయిలేండి అన్నాడు. ఏందండి వాళ్ళకుందండి మన మీద విశ్వాసం. ఈరోజు మీరు నేను అడుగు పెడితే చూడండి, ప్రతి దేశమందు ఏమున్నదంట? మామూలుగా లేదు కరువు. ఎలా ఉందంట? భారం అయిపోయింది, కష్టమైపోయింది బతకడం. ఇప్పుడు ఏం జరిగింది? సమస్త దేశస్థులు యోసేపునద్ద ధాన్యము కొనడానికి వచ్చారు యేసునామములో. హల్లెలూయా. పెట్టేవాడా కాదా? పెట్టేవాడు అయ్యాడా లేదా? అన్నదాత అయ్యాడు ప్రపంచ దేశాలకి. ఇంటి మీద అధికారిగా అవుతావు అన్నాడు వాగ్దానంలో. కానీ దేని మీద అధికారి చేశాడు దేవుడు? సమస్త దేశాల మీద. సియన్నపేటలో నువ్వే అధికారి అవుదువుగాక ఆశీర్దిస్తున్న యేసునామములోక.
ఆమె అనడం లాక్కోళ్ళు ఎవరు, నేనేంది బాబా సిఎన్నిపేటకేంది బాబా, నీ కాళ్ళు మొక్కుతా బాబా, అవుతావు, నీతిమంతుడుగా మారు. నేనెవరు? మా నాన్నగారు రిక్షా డ్రైవరు, మా అమ్మగారు 4 ఇళ్లలో పాచి పని చేసే ఆవిడ. ఆ ఇళ్లల్లో వాళ్ళు వండుకున్నది మిగిలిపోతే మా అమ్మకి ఇస్తే 5 వేస్తే తిని బతికా. అలాంటి నన్ను ఆయన నమ్ముకోవడం వల్ల ఎంత ఆశీర్వదించాడంటే చాలామందికి పెట్టే స్థితికి తీసుకొచ్చాడు దేవుడు యేసునామములో. రిక్షాలో రాలా, ఇక్కడికి కారులో వచ్చా. హల్లెలూయా చెప్పండి కొంచెం గట్టిగా. అంటే ఇది గొప్ప ఆశీర్వాదం అని చెప్పడంలా, ఆయన నమ్ముకుంటే పరిస్థితులను తారుమారు చెయ్యగలడు. హల్లెలూయా. మీరు ఇప్పటిదాకా ఏమనుకున్నారు? అమ్మ బాబాయ్ ఈయన ఎవరో పెద్ద పాస్టర్ కొడుకులాగా ఉన్నాడు మ్యా అని అనుకున్నారు. ఏం కాదు. రిక్షా డ్రైవర్ అంటే ఎలా ఉంటాడు? సూటు బూట్ వేసుకొని ఉంటాడు, టై కట్టుకొని. మా నాన్న నిక్కర వేసుకొని మాసిపోయిన చొక్కా వేసుకొని ఉండేవాడు. మా అన్న ఇప్పుడు ఎంఆర్ఓ దుత్తలూరుకి. ఎంఆర్ఓ అంటున్నా నేను. ఎవరు చేశారండి? నా భార్య బ్యాంకుకి మేనేజరు. బ్యాంక్ అంతా మన చేతిలో ఉంది. మరి లోన్లు అడగబాకండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నా? ఇది నేను గొప్ప కోసం కాదు. దేవుడు నిన్ను పెట్టేవారిగా చేస్తాడు. ఆయన తన బిడ్డలు ఎప్పుడే భిక్షాందేహి మాత, కొంచెం అన్నం ఉంటే బెట్ట అని అడుక్కు తినేటట్టు చేయడు. మీరు అప్పు ఇచ్చువారుగా ఉంటారు కానీ మీరు తలలుగా ఉంటారు కానీ ఎవరిని చేస్తాడు? మాట, ఆ నీతి, ఆ విశ్వాసం, ఆ వాగ్దానం. నాకెప్పుడు 2వ తరగతి చదివేటప్పుడు అడిగింది మా మేడం, ఏమవుతావు అంటే నేను మిషనరీ అవ్వాలనుకుంటున్నా మేడం అన్న. క్రిస్టియన్ హాస్టల్ చదివాను. అలా ఎప్పుడు చూసినా నేను కొంతమందికి వాక్యం చెప్తున్నట్టు ఇలాగే వచ్చేవి నాకు. అలాగే ప్రభువుని పట్టుకున్నా. ప్రేమ దామని, సిగరెట్లని, మందని, రారా మామ బీచ్కి వెళ్దాం తిరిగిన బ్యాచ్ కాదు మనం. చిన్నప్పటి నుంచి భక్తిగానే భక్తి సింగ్ ఫెలోషిప్లో పెరిగా. నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేశా. ఇదిగో తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు స్టేజ్ మీద. స్టేజ్ కింద మీరు, స్టేజ్ మీద నేను. కొట్టండి చప్పట్లో, యేసు రక్తమే జై. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడున్నాడు ఇప్పుడు యోసేపు? స్టేజ్ మీద ఉన్నాడు. ఇప్పుడు వచ్చారు అసలైన భిక్షగాళ్ళు. ఎవరు? ఐగుప్తుకి అమ్మేసిన వాళ్ళు. ఇక నీ మొహం చూడవురా, నీకేందిరా మేము కాళ్ళు మొక్కేది రే, యోసేపుగా కొట్టు కొట్టు అన్నోళ్ళు అందరూ వచ్చారు. చంకలో పళ్ళాళ్ళు పెట్టుకొని, గోని పట్లు పెట్టుకొని, ఇప్పుడు భిక్షాందేహి మాత అంటూ వచ్చారు. ఎక్కడికి? ఐగుప్తుకి. లైన్లో నిలబడ్డారు. కడుపులన్నీ డొక్కలైపోయినాయి, అన్నం లేదు, చింపిరి జుట్లు. యోసేపు వారిని చూడగానే గుర్తుపట్టాడు. వాళ్ళు గుర్తుపట్ల. ఎందుకు గుర్తుపడతారు? ప్రేమ ఉండి చస్తే కదా వాళ్ళకి. యోసేపు వెంటనే గుర్తుపట్టాడు. అదిగో ఆ లైన్లో ఉన్నోళ్ళని పక్కకు లాగండి అన్నాడు. పక్కకి లాగారు. మీరేటండి? మీరు దొంగల్లా కనపడుతున్న మొహాలు అన్నాడు. అయ్యా మేము దొంగలం కాదయ్యా, మంచోళ్ళం అయ్యా. మంచోళ్ళ వాళ్ళు, మంచోళ్ళ వాళ్ళు మీరు చెప్పండి. మంచోళ్ళు కాదు వాళ్ళు. వెంటనే సాష్టాంగ పడిపోయారు. ఎక్కడే చేస్తాడో అని. వాగ్దానం చేసిన వాడు. మీకు గుర్తురాల ఆ మాట? ఎంత గొప్ప దేవుడు. హల్లెలూయా చెప్పండి. వాగ్దానం చేసినవాడు. ఏం చేశాడు వాగ్దానము? అన్నలందరూ వచ్చి, వస్తుంది మీ అత్త నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది, నీ కోడలు నీ కాళ్ళ దగ్గరకు వస్తుంది అనుకుంటున్నారు కదా. రాదు. నేను అత్త కోడల గురించి చెప్పడం లేదు. మీరు వాక్యాన్ని ఇంత టింకరగా తిప్పుకోబాకండి. మా పాస్టర్ ఎప్పటికైనా వస్తాడు మేము మన కాళ్ళ దగ్గరకు, ఏడా కూర్చో మేము మన గుడికి బాబలేదు కానీ పాత వాటి అనుకోబాక. నేననేది దాని గురించి కాదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వీళ్ళు వచ్చారు, వీళ్ళని పక్కకు లాగాడు. ఎంతమంది మీరు మొత్తం? అయ్యా మేము మొత్తం 11 మందిమేనండి బాబు అన్నారు. ఎంతమంది వాళ్ళు మొత్తం? వీళ్ళు మంచోళ్ళ? ఒకడు చచ్చిపోయాడండి అన్నారు. ఎదురుగా పెట్టుకొని చచ్చిపోయాడు అని చెప్తున్నారు. అప్పుడు యోసేపు గారు, వీళ్ళు ఇంకా మారలేదురా, డే వీళ్ళని మూసేయండి రా అన్నాడు. అయిపోయింది కోటం. మొత్తాన్ని జైలు వేసేసాడు. అయ్యయ్యా మీకు కాళ్ళు మొక్కుతా. మళ్ళీ మొక్కారు కాళ్ళు. వాగ్దానం చేసిన వాడు ఒక్కసారే మొక్కుతారు అన్నాడు దేవుడు. 4 సార్లు సాష్టాంగ పడ్డారు వీళ్ళు. ఇంకా వీళ్ళతో ఆడుకోవడం మానేసి, సరే నేను ఎవరిని అనుకుంటున్నారు? అయ్యా మీరు ఐగుప్తుకి రాజులయ్యా, గవర్నర్ అయ్యా. నే మొహం మీ తమ్ముడిని యోసేపుని అన్నాడు.
గుండెలు పగిలిపోయి ఇంకా భయం అయిపోయింది. వీడిని అమ్మేసాం కదరా, కక్ష పట్టుకొని కత్తి పెట్టుకొని వేసేస్తాడేమో. నేను మిమ్మల్ని ఏమీ, నీతిమంతుడండి యోసేపు యేసు నామంలో చప్పట్లు కొట్టి వందనాలు చెప్పండి. అదే కానీ మనం అయి ఉంటే అక్కడే కానీ ఉన్నట్లయితే, ఆహా ఇంకా చూసుకో యేసు రక్తమే జీవం, నీ పిలక దొరికిందిరా నా చేతికని ఎత్త ఆడిస్తామో కదా. క్షమించి వదిలేశాడు. నేను ముగిస్తున్నా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. యోసేపు చివరికి 110 సంవత్సరాలు బ్రతికాడు. ఈ 70 మంది వాళ్ళందరూ గోషేను అనేటువంటి ఒక ఊరుని తన ప్రజల కొరకు, తన కుటుంబీకుల కొరకు ఆ ఊర్లో పెట్టి ఫ్రీగా కరువులో కూడా తృప్తిగా పోషించేటట్టు చేశాడు యోసేపు. చప్పట్లు కొట్టి దేవుడికి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా. కరువులో అందరూ బాధపడుతుంటే యోసేపు కుటుంబీకులు మాత్రం ఒక ఊర్లో వారిని పెట్టి తినండి తినండి తిన్నోడికి తిన్నంత పెడుతున్నాడు. ఒక్కడి వల్ల దేశం బాగుపడితే పక్కన పెట్టండి, ఒక ఊరంతా వాళ్ళ కుటుంబీకులకే ఇచ్చాడు ఫరో. మీరు బైబిల్ చదవండి, ఎంత బాగుంటుందో అసలు. నేను అనుకుంటాను, వాగ్దానం చేసిన దేవుడు, నిన్ను దీవిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగినవాడు. నిన్ను ఆయన విడవడు. నువ్వు ఈరోజు ఒక్కటే తీర్మానించుకో, చెరసాలైనా, పొతీఫరు భార్య అయినా, అవమానాలైనా, నిందలైనా, ప్రభువా నువ్వు నన్ను ఎప్పటికైనా పైకి ఎత్తుతావు, లేవనెత్తుతావు, బలపరుస్తావు, సహాయం చేస్తావు, ఆశీర్వదిస్తావు, ఈ శిక్షణంతా నాకు మేలుగా మారుస్తావు అనే నమ్మకంతో గట్టిగా గుళ్ళోనే దేవుళ్ళోనే ఉండండి. దేవుడు మీకు సహాయం చేయునుగాక. నమ్మిలో నుండి లేచి నిలబడండి. మీకోసం చివరి ప్రార్థన చేస్తాను, అన్నకు అప్పగిస్తాను సమయాన్ని. నమ్మిన వాళ్ళు ఉంటే ప్రభువుకి సమర్పించుకోండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. వాగ్దానం చేసిన వాడు, ఆ మాట అనండి, అంటూ వెళ్ళిపోండి. సాయంకాలం వెళ్తూ ఉన్నప్పుడు రోడ్లో వాగ్దానం చేసిన నా దేవా నమ్మదగిన వాడివయ్యా, దేవా నువ్వు చెప్పింది కొంచెమే, నాతో నువ్వు చేసేది చాలా ఎక్కువ. 13 సంవత్సరాలు బాధపడ్డాడు యోసేపు. 80 సంవత్సరాలు దీవెనకరంగా రాజుగా వెలుగొందాడు యేసు నామంలో. చప్పట్లు కొట్టి వందనాలు తెలియజేద్దాం మరొకసారి. చివరిసారిగా యేసయ్యకి మహిమ ఘనత కలుగునుగాక. హల్లెలూయా. మేలు చేయక ఆయన ఉండలేడు, మేలు చేసే దేవుడు ఆయన. ఈ పాట పాడుకుంటూ ఈ కూడికను మనము ముగించుకుందాం. అన్న చేతికి ఇచ్చేస్తాను నేను. మేలు చేయక నీవు ఉండలేవు ప్రభువా, అందుకే నేను ఆరాధించకుండా ఉండలేను. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదు నాయన. దేవా నా ఆనందం కోరేవాడవు, నాకు ఆశీర్వాదం ఇచ్చేవాడవి. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి సమర్పించుకోండి దేవుడికి. ప్రభువా నువ్వు మేలు చేయక నువ్వు ఉండలేవు నాయన, ఆరాధించకుండా నేను ఉండలేను ప్రభువా. కళ్ళు మూసుకొని ఆకాశం వైపు మీ చేతులెత్తి, నా చేతులకి చీలలేమి కొట్టలేదు, ఆ చేతులు అలా ఆకాశం వైపు ఎత్తి ప్రభువా చెప్పండి, యేసయ్యా నిన్ను నమ్ముకున్నానయ్యా, నువ్వు నన్ను దీవిస్తావు, ఆత్మీయంగా స్థిరపరుస్తావు, నా పరిస్థితులు మారుస్తావు. నోరు తెరిచి అందరూ నమ్ముతున్నానని చెప్పండి. యేసయ్యని మేలు చేయబోతున్నందుకు వందనాలయ్యా. మాట్లాడుతూ ఉండండి, స్తోత్రం అని చెప్తూ ఉండండి కన్నీళ్లతో. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేనయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా అందరూ యేసయ్యా, 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 యేసయ్యా చెప్పాలి.
యేసయ్యా మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేన. యేసయ్యా 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 అనాలి గట్టిగా, యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదయ్యా, నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా. నా నమ్మదగిన దేవుడా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. నేను పడిపోతున్నా, అనుమానం వచ్చేస్తుంది, నాలో నిరుత్సాహం వచ్చేస్తుంది. నన్ను నిలబెట్టు 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 అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా. స్తోత్రం. మేలు చేయువాడవయ్యా, నా ఆశలు తీర్చేవాడవేసయ్యా, నీ కొందనాలు నాయన. ఈ చరణం ఒక్కటే విశ్వాసంతో పాడుదాం. నోరు తెరిచి నిన్ను నమ్ముతున్నానయ్యా, నమ్మదగిన దేవా. యేసయ్యా అయిపోతుంది కూడిక, గట్టిగా హృదయపూర్వకంగా యేసయ్యా నమ్మదగిన వాడా, యోసేపుని విడిచిపెట్టని వాడా, యోసేపుని నిలబెట్టిన వాడా. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నిన్ను నమ్మినట్లు చెప్పాలి. నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక. నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా, నానందం కోరేవాడా, నాశలు తీర్చేవాడా. క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా యేసయ్యా అందరూ అనాలి. యేసయ్యా యేసయ్యా గట్టిగా. యేసయ్యా 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 యేసయ్యా. చేతులెత్తి యేసయ్యా అందరూ చెప్తారా? యేసయ్యా 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 యేసయ్యా. నిన్ను నమ్మినట్లు నేను ఎవరిని నమ్మలేదు నాయనా, నమ్మదగిన వాడా. ఈ సాయంకాలం నమ్మకంతో వెళ్తున్నానయ్యా. ఎన్నోసార్లు అనుమానించాను, అవమానించాను, ప్రార్థన కూడా మానివేశాను. ఈ సాయంకాలం నమ్మకంతో వెళ్తున్నాను. నా కుటుంబాన్ని, నా బిడ్డల్ని నువ్వు బాగు చేస్తావు. నాకు ఒక వాగ్దానం ఉన్నది, అది ఎప్పుడు నెరవేర్చబడుతుందో నాకు తెలియదు, కానీ నెరవేర్చబడుతుంది. మాట ఇచ్చావు, మాట తప్పవు. విశ్వాసంతో వెళ్తున్నానయ్యా. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నన్ను చూచే దేవుడు, నా ఆనందాన్ని కోరుకునే దేవుడు. ఈ సాయంకాలం నమ్మకంతో వెళ్తున్నా. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టను. అవమానాలైనా, నిందలైనా, చెరసాల పాలైనా,
నీలాంటి మంచి దేవుణ్ణి విడవను నేను. ఒకవేళ వాగ్దానం పొందక చచ్చిపోయినా పర్వాలేదు, విశ్వాసంతోనే ఉంటాను. పరలోకంలో 100 రెట్లు దీవెనలు పొందుకుంటాను అని నమ్ముతూ యేసు నామమున ఈ ప్రార్థన అడిగి పొందుయున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. కూర్చుందాం దయచేసి మనం అందరం కూడా.